సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఎడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో దట్ నా వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి లైక్ చేయండి దయచేసి, అందరూ లైక్ చేసేసండి. సో ఏంటంటే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. దయచేసి లైక్ చేయండి అందరూ వెళ్ళండి. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో గురించి మాట్లాడదాం. ఈ రోజు నేను అనాలిసిస్ చేశాను, సేమ్ యాస్టిస్ మార్కెట్ అలాగే వచ్చింది డౌన్ ఫాల్. ఈ లెవెల్ దాటాక మనం మీరు ఒక ఫుట్ సైడ్ ప్లాన్ చేయొచ్చు అనుకున్నాం. ఈ లెవెల్ ఇక్కడ ఒక ట్రేడ్ దొరుకుంటది. నెక్స్ట్ మార్నింగ్ చూసిన ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ నుంచి ఒక ట్రేడ్ దొరుకుంటది. తర్వాత కన్సల్టేషన్ మూమెంటం అయితే అయిపోయింది. చూడండి, ఇదే ఈ మూమెంటం అయిపోయింది. కన్సల్టేషన్ ఇంకా ఎక్స్పైరీ కన్సల్టేషన్, బట్ ఎక్స్పైరీ ఈ రేంజ్ లో అవ్వాలి, ఈ రేంజ్ లో అయిపోయింది. ఓకే, బట్ ఓకే డన్, బాగానే ఉంది. మూమెంటం ఇవ్వాలి, ఇచ్చింది. ఎక్స్పైరీ క్లోజింగ్ అయితే ఇచ్చింది. రేపు ఏంటి, రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీ. ఓకే, సో రేపు ప్లాన్ ఏంటి, రేపు 50 ఏం ప్లాన్ ఏంటి అన్నాను చూద్దాం. ఫస్ట్ థింగ్ మార్కెట్ లోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ 50 చూస్తే 19,800 లో ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సమ్ 19,800 అంటే ఆల్మోస్ట్ ఇది ఈ లెవెల్ 19,800 ఈజ్ రెసిస్టెన్స్ అనమాట. ఓకేనా, ఈ లెవెల్లో ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది. అక్కడ ఇది ఒక రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ ప్లాన్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఆల్రెడీ దీనిపైన కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ రేంజ్ ఆల్మోస్ట్ ఈ రేంజ్, దాని కింద ఈ రేంజ్ లో రెసిస్టెన్స్ ఉంది. రెండు రెసిస్టెన్స్ లే, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లే కాదంటలే, ఎందుకంటే ప్రీవియస్ ఎక్కడ నుంచి పడింది. కాకపోతే ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి నేను చెప్పేది. ఓకే, ఇది రెసిస్టెన్స్ అన్నప్పుడు ఆర్డర్లు ఎక్కడ ఉంటాయి, ఇప్పుడు స్టాప్ లెస్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఓకే, ఒకవేళ ఇది రెసిస్టెన్స్ అన్నప్పుడు ఆర్డర్లు ఎక్కడ ఉంటాయి, దాని పైన స్టాప్ లెస్ ఉంటాయి. సో ఈ ఏరియా స్టాప్ లెస్ ఏరియా, ఈ ఏరియా స్టాప్ లెస్ ఏరియా అయిపోయింది ఇప్పుడు. సో ఇదంతా ఒక స్పేస్, ఆర్డర్ కి ఇదంతా ఒక స్పేస్ అయిపోయింది. ఇప్పుడు ఆర్డర్లు పెట్టడానికి ఇంత జోన్ ఉంది, రెసిస్టెన్స్ ఆర్డర్లు పెట్టడానికి, మార్కెట్ కింద రావడానికి. క్లియరా? ఇప్పుడు మన పాయింట్ ఏంటి, మార్కెట్ సపోర్ట్ తీసుకుందాం. సపోర్ట్ దగ్గరలో ఎక్కడ లేదు, సో సపోర్ట్ వదిలేసండి. మీరు మాన్యువల్ గా ఇలా పెట్టుకోండి సపోర్ట్. ఎలాగా అంటే లైక్ ఎక్కడెక్కడ మార్కెట్ రివర్స్ అయిందో అది సపోర్ట్స్ కింద మనకు తెలుసు కదా మీరు సపోర్ట్ లో. సో క్లోజింగ్ కాబట్టి ఇది ఒక సపోర్ట్. ఓకే, దాని కింద ఇంకా వస్తే ఇది ఒక సపోర్ట్, మళ్ళీ దాని కింద వస్తే ఇది ఒక సపోర్ట్. సో ఇట్లా సపోర్ట్ మీద పెట్టుకోండి. ఇప్పుడు నా వ్యూ ఏంటి, నా ప్లాన్ ఏంటి, మార్కెట్ గ్యాప్ అప్ పెడితే సేమ్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి మళ్ళీ పడే ఛాన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ జోన్ నుంచి పడే ఛాన్స్ ఉంది. సో ఒక గ్యాప్ అప్ పడితే వెల్ అండ్ గుడ్. అప్పుడు మీరు పుట్ ప్లాన్ చేసుకోండి, లేదా కాల్ షార్ట్ చేయండి, సిఈ అనేది సెల్ చేయండి. ఇక్కడ మార్కెట్ మీకు ట్రేడ్ ఇస్తుంది. ఓకే, ఒకవేళ ఓపెన్ అవుట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఫాల్ అయితే దెన్ 19,660, తర్వాత 19,580, తర్వాత 19,492. ఈ మూడు లెవెల్స్ చూసుకోండి. ఓకే, అంటే ఒకటి బ్రేక్ అయితే ఒకటి అట్లా. నెక్స్ట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఇడింది అనుకోండి, అప్పుడు 19,580 ఇలా చూడండి. 19,580, 19,492 ఈ రెండు అబ్జర్వ్ చేయండి, మీకు తెలిసిపోద్ది. ఓకే, క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సో అదనమాట. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ ఎవరైనా రేపు ట్రేడ్ చేస్తే ఒకసారి తీసేసి బ్యాంక్ నిఫ్టీ వీక్లీ అనాలిసిస్. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఫైట్ అవుతుంది. 43,900 ఈ రోజు ట్రేడ్ ఇదైపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ చూడాలి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే నెక్స్ట్ వీక్ చూడాలి. కరెంట్ వీక్ ట్రేడ్ ఈ రోజు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ 44,500 లో ఒక రెసిస్టెన్స్ ఉంది. 44,500 అంటే ఈ హై, మార్కెట్ ఇంకా హైలోనే రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ ఇంకా షిఫ్ట్ అవ్వలేదు. సో ఈ హైలోనే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనం ఇంకా మార్కెట్ వచ్చేదే చూసుకోవచ్చు. 44,400 లో కాలు పుట్టు రెండు వైపులు ఉన్నారు. 44,400 లో కాలు పుట్టు రెండు వైపులా ఉన్నారు. ఓకే, రెండు వైపులు ఉన్నారు, ఇది రెసిస్టెన్స్. ఇప్పుడు మనకి దొరికేది ఎట్లేదు, ఇక్కడ కాలు పుట్టు రెండు వైపులు ఉన్నారు, ఇది రెసిస్టెన్స్. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఇదే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఒక మంచి అడ్వాంటేజ్ అవుతుంది. ఏది, 43,995 ఈ లెవెల్ పైన మార్కెట్ ఇది ఒక ఇక్కడ కన్సల్టేట్ అయింది, ఇది ఒక జోన్ క్రియేట్ చేసింది. సో రేపు మీరు ఒక ప్లాన్ చేస్తే ఈ లెవెల్ పైన లైక్ 44,100 పైన, 44,100 పైన, ఈ లెవెల్ పైన. ఓకే, 44,100 పైన మీరు ప్లాన్ చేయండి. ఈ పైకి మార్కెట్ వెళ్తే దెన్ కాల్ ఆప్షన్ బై చేయండి. ఇట్ విల్ గో టిల్ 44,500 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈజీగా మార్కెట్ టచ్ చేసేస్తుంది. సో మీరు ఏంటంటే అక్కడ ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏంటి పరిస్థితి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే 44,500 అది అలాగా ఆల్ టైమ్ హైయర్ లెవెల్. మీరు అబ్జర్వ్ చేయాల్సింది అక్కడ ఉందా రెసిస్టెన్స్, అక్కడ నుంచి ఇంకెక్కడికైనా షిఫ్ట్ అయ్యిందని. షిఫ్ట్ అయితే దాని మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది. అక్కడే ఉంది అంటే అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ పడ్డానికి చూస్తుంది. ఓకేనా, అది మీరు అబ్జర్వ్ చేయండి.
నెక్స్ట్ ఈ రోజు ఏమైంది మార్కెట్ లో, నిఫ్టీలో చూడండి, నిఫ్టీలో రేపు ఎక్స్పైరీ కాబట్టి కాల్ పొజిషన్స్ ఉన్నాయి ఇంకా, అంటే సెల్ పొజిషన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి, అది మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా, బ్యాంక్ నిఫ్టీలో ఎవరు ఉన్నారు అంటే కాల్ పొజిషన్స్ పుట్ పొజిషన్స్ రెండు ఈక్వల్, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి తీసేసండి. బట్ నిఫ్టీలో సమ్ కాల్ పొజిషన్స్ ఉన్నాయి, అంటే సెల్లింగ్ పొజిషన్స్ ఉన్నాయి, మార్కెట్ ని సెల్ చేసి కూర్చున్నారు. స్టాప్ లో సెల్ చేశారు, మేబీ స్టాప్ లాస్ పైన పెట్టుంటారు, బట్ సెల్లింగ్ పొజిషన్స్ ఉన్నాయి. రేపు ఏదైనా రివర్స్ అయింది అనుకోండి, స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది అనుకో, వీళ్ళందరూ ఇరుక్కుపోతారు అడ్డంగా. సో రేపు కొద్దిగా ఆలోచించి ట్రేడ్ చేయండి, ఓకేనా. నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutes లో ఏమైనా చూడండి, షార్ట్ కవరింగ్, ఓకే, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్ బై చేశారు, లాంగ్ బిల్డప్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, కొద్దిగా మంచి ప్లేయర్. బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది లాస్ట్ 60 minutes లో, షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, అంతా షార్ట్ బిల్డప్ చేశారు. బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడో సెల్ చేసి కూర్చున్నారండి, అంతే. మళ్ళీ బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్లే, 13,000, 7,000, ఓకే, ఇదంతా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్లే. మార్కెట్ లో ఎక్కడో సెల్ ఆఫ్ కనిపిస్తుంది నాకు, చూడండి రేపు చూడండి, రేపు ఎక్కడో ఒక సెల్ ఆఫ్ కనిపిస్తుంది. ఈ సెల్ ఆఫ్ మూమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్స్ అని ఉంది, లేదా గ్యాప్ అప్ ఇడి ఈ మూమెంటం గ్యాప్ అప్ మళ్ళీ మార్కెట్ పడే ఛాన్స్ అని ఉంది. రెండిట్లో ఏదైనా అవుతుంది, రెండు అబ్జర్వ్ చేయండి, ఓకే. గ్లోబల్ మార్కెట్ కూడా ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ఇంచుమించి 197 అంటే 137 పాయింట్స్ నెగిటివ్ ఫాల్ అవుతుంది ఇంకా. విక్స్ జపాన్ మార్కెట్ ఓకే నెగిటివ్, డాక్స్ డాలర్ ఇండెక్స్ ఓకే పాజిటివ్ ఉంది, విక్స్ ఓకే పాజిటివ్ ఉంది, డాక్స్ ఓకే, డౌ జోన్స్ ఓకే న్యూట్రల్, పెద్ద ఏం కాదు న్యూట్రల్. డౌ ఫ్యూచర్ ఆల్సో న్యూట్రల్, డౌ ఓకే, ఇది కూడా కొద్ది పాజిటివ్ మూమెంటం టు అప్ సైడ్ ఉంది, బట్ ఓకే న్యూట్రల్. ఓవరాల్ గా మీరు చూస్తే సెక్టర్లన్నీ రెడ్ గానే ఉన్నాయి, ఓకే. బిట్ కాయిన్ నెగిటివ్, నాస్డాక్ నెగిటివ్ 93 పాయింట్స్, హాంకాంగ్ మార్కెట్ ఇది కూడా నెగిటివ్, బాగా అప్ ట్రెండ్, గ్యాప్స్ వల్ల అప్ ట్రెండ్ అయిపోయింది, బట్ గ్యాప్స్ ఫిల్ చేయాలి. సో ఆల్మోస్ట్ ఒక ఫ్లాట్ జోన్ లో ఉంది, సో న్యూట్రల్ అనుకోండి. సో నా వరకు మార్కెట్ ప్రెసెంట్ ఫ్లాట్ ఓపెనింగ్ లో అవుతాయి ఎక్కువ, ఫ్లాట్ ఓపెనింగ్ లు, చిన్న గ్యాప్ అప్, చిన్న స్మాల్ గ్యాప్ డౌన్, ఫ్లాట్ ఓపెనింగ్, ఇవే జరుగుతాయి ఎక్కువ. ఇవే మీరు అబ్జర్వ్ చేయండి, అది అయిన తర్వాత మార్కెట్ మూమెంటం అయితే ఇస్తుంది, ఓకే. సో గ్లోబల్ మార్కెట్ నెగిటివ్, ఈవెన్ నావి కొద్ది నెగిటివ్ ఉంది, బట్ స్టాప్ లాస్ హంటింగ్ జరిగిందా అంటే చూడండి, నెగిటివ్ ఎందుకన్నానంటే ఈ రోజు నెగిటివ్ ఉంది, రేపు ఇదే నెగిటివ్నెస్ చూసి అందరూ పుట్ చేయడానికి చూస్తారు, అప్పుడే స్టాప్ లాస్ హంటింగ్ కాల్ సైడ్ వెళ్ళిపోద్ది మార్కెట్. సో అలా కూడా జరుగుతుంటాయి కాబట్టి కొద్దిగా ఆలోచించి ట్రేడ్ చేయండి. ఈ జోన్ ఎక్కడ కనిపించినా సెల్లింగ్ పుట్ చూడండి, ఈ కింద క్రాస్ అవుతున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది, ఓకే. సో అదనమాట. ఛానల్ కి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి, అప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.